బ్లాగ్ ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రీజన్ కూడా ఉంది. రీజన్ ఏంటంటే ఎవ్రీ 4-5 ఇయర్స్కి యాలం అనే యాత్ర జరుగుతుంది. అసలు యాలం అంటే ఏంటి? ఎవ్రీ 4-5 ఇయర్స్కి ఒకసారి ఊరంతా కలిసి తిరుపతి వెళ్తారు. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే మా తాతయ్య వాళ్ళ తాతగారు లంకాడ సన్యాసి గారు వెంకటేశ్వర స్వామి భక్తులు. అతను ప్రతి సంవత్సరం కాలినడకన తిరుపతికి వెళ్ళి వచ్చేవారు. అక్కడ ఉన్న ప్రజలు కూడా చూసి మనం కూడా వెళ్ళాలనుకొని అతనితో బయలుదేరేవారు. అలా ప్రతి సంవత్సరం కొనసాగుతూ ఉండేది. అదే ఇప్పటికీ కూడా ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఈ బిజీ లైఫ్లో కూడా రూట్స్ మర్చిపోయి ట్రెడిషన్ ఫాలో అవ్వలేని ఈ జనరేషన్లో కూడా ఎవరు ఎక్కడున్నా సరే ఈ టైంకి వచ్చి ఈ ట్రెడిషన్ని ఫాలో అవుతున్నారంటే చాలా గ్రేట్ కదా. ఈ ఇయర్ స్పెషల్ ఏంటంటే మా ఊరి యూత్ అంతా కలిసి లంకాడ సన్యాసి గారి స్టోరీ తెలుసుకొని ఒక యానిమేటెడ్ వీడియోగా క్రియేట్ చేశారో అది మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసి. యాక్చువల్లీ లాస్ట్ టైం జరిగినప్పుడు నేను ఛానల్ చిన్నపిల్లని అక్కడ అవన్నీ నాకు తెలియదు కాబట్టి ఈ ఇయర్ నాతో పాటు మీకు కూడా క్యాప్చర్ చేసి చూపించాలని అనుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఫర్గివ్ చేయండి. లెట్స్ గో టు ద విలేజ్. అమ్మమ్మ వాళ్ళ ఊరికి స్టార్ట్ అయ్యాము అందరం కలిసి. అందరం కలిసి దేవుడింటికి వెళ్తున్నాము. అది మా చిన్న తాతయ్య వాళ్ళ ఇల్లు అంట. అక్కడే దేవుడి ఇల్లు ఉంటుందంటే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నాము అందరం కలిసి. సో రిటర్న్ వస్తుంటే ఉసిరి చెట్టు కనిపించింది. ఉసిరి చెట్టు చూడగానే చేతులు ఆగలేదు. మా బ్యాచ్ అంతా కలిసి ఉసిరికాయలు తెంపడానికని వెళ్ళాము. కష్టపడి తెంపాము. కష్టపడి తెంపిన తర్వాత ఎన్ని దొరికాయో మీరే చూడండి. వాటి కోసమే మేమంతా కొట్టుకున్నాము. అలా ఉసిరికాయలు తెంపుకొని రిటర్న్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఒక అంకుల్ కనిపించారు. అంకుల్ కనిపించి ఫార్మర్స్ యొక్క గొప్పతనం కోసం చెప్తున్నారు. అది మీరు కూడా వినేయండి నాతో పాటు. ఫ్రూట్ రైతు పండించిందేనా? నువ్వు 500 కాగితాలు 5 లక్షల రూపాయలు జీతం తెచ్చుకుని ఆ కాగితం తినగలవా? రాదంట. నీ కొడుకు మిడుతుందా? నీకు అది మిడుతుందా? అంటే నువ్వు బాగా చదువుకున్నావు, ఇది ఎంబీ ఏదో చదివావు, లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు, పర్వాలేదు తప్పులే. 5 లక్షలు తెచ్చుకున్నావు సారీ. లేకపోతే ప్యాకేజ్ ఇయర్లీ ప్యాకేజ్ 50 లక్షలు తెచ్చుకున్నావు, పక్కన పెట్టావు. ఎంత తెచ్చుకున్నా నువ్వు? మాలాంటి రైతు మీద ఆధారపడాలి. మేము పండించే ఆ ఫుడ్తో బ్రతకాలి. ఎప్పుడు ఉంటావో ఎప్పుడు పోతావు తెలీదు. మన సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళి ఇంటికి వచ్చినా నమ్మకం లేదు ఈ సమాజంలోని. చెప్పలేం కదా. నువ్వు ఎంత సంపాదించినా ఒక రైతు అన్నవాడు గుర్తించండి. నాలాంటి ఒక చిన్న కార్మికుడు చిన్న రైస్ మిల్ ఎత్తుకున్నాను అని అభిమానించాను. ఎందుకంటే నేను కారం ఆడితే నీ కూర ఉండాలి, నేను పిండి ఆడితే నువ్వు ఆమ్లెట్ అట్లు వేయాలి నీ ఊరికి దోశలు. ఈ 500 కాగితాలు లేకపోతే 5 లక్షల జీతాలు నీకు అట్లా అవుతాయా? ఇలా ఊరు వాళ్ళంతా కలిసి ఇంటింటికి వెళ్ళి ఒక దగ్గర గ్యాదర్ అవుతూ ఉంటారు. అలా ఎవరైతే తిరుపతి వెళ్తారో వాళ్ళ మీద నీళ్ళు పోస్తారంట. ఇదే ఫస్ట్ టైం చూడడం నాకు చాలా కొత్తగా అనిపించింది. చూసారు కదా ఎంతమంది వచ్చారో. అంతమంది వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళంతా ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. బట్ ఈ టైంకి అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి కలిసి తిరుపతి వెళ్తారు. యాక్చువల్గా ఊరు వాళ్ళంతా కలిసి బస్ మీద వెళ్తారు. కానీ మా తాతయ్యకి వీలు కాక ట్రైన్కి వెళ్తున్నారు. వాళ్ళకి సెండ్ ఆఫ్ చెప్పేసి మేము అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. చూసారు కదా అక్కడ ఏం జరిగిందో. కొన్ని మాత్రమే క్యాప్చర్ చేయడానికి అయింది. మోస్ట్లీ అన్నీ క్యాప్చర్ చేశారని అనుకుంటున్నాను. ఇంకా తిరుపతి వెళ్ళడంతోనే అయిపోలేదు. తిరుపతి వెళ్ళి వచ్చాక ఇంట్లో పూజ కూడా చేస్తారు. అది ఎలా జరిగింది ఏంటి అని పార్ట్ 2లో వస్తుంది. Until then, please like, share, comment and subscribe to my channel. Thanks for watching.